హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను హెల్దీ అండ్ టేస్టీ లడ్డూనైతే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నోట్లో పెట్టుకుంటే ఇట్టే వెన్నెల అయితే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా అయితే ఉంటుంది లడ్డు అయితే. ముందుగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలోనికైతే ఒక 10 బాదం పప్పులను అయితే నేను ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే వాటిని అయితే ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. మరొక స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు వరకు సజ్జపిండిని అయితే తీసుకోవాలి. ఈ లడ్డూలను అయితే నేను సజ్జపిండితో ప్రిపేర్ చేస్తున్నాను. మనకి సజ్జల్లో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మంచిగా ఐరన్ కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. ఈ లడ్డూనైతే చాలా మంచిది మన హెల్త్కి అయితే. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాలు అయితే వేయించుకున్నామంటే మంచి వాసన అయితే వస్తుంది, బాగా ఫ్రై అయిపోతుందండి ఈ పిండి అయితే. ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని అయితే పక్కకు తీసుకునేయాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని మనం 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, 1/4 కప్పు అయితే బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 1 కప్పుకి 1 కప్పు కూడా వేసుకోవచ్చు. బెల్లం ఎంత తీసుకున్నామో అంత వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని, ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి, బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్నటువంటి ఈ సజ్జపిండిలో అయితే ఈ బెల్లం వాటర్ని అయితే వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేయాలి. ఈ లడ్డూలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా బెల్లం సిరప్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని మనం వేయించుకున్నటువంటి బాదం పప్పులను అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే దంచుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని 1/2 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మన లడ్డూలో బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని కొంతసేపు అయితే చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడైతే చేతికి నెయ్యి రాసుకొని అయితే ఈ లడ్డూలు అయితే చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టి తీసుకున్నామంటే చాలా బాగుంటాయి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.